యేసుక్రీస్తు తాను పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకు. గమనించండి, శిష్యులకి కాదు, తల్లికి కాదు, శిష్యులందరిలోనూ వయసులో పెద్దవాడైన పేతురుకి కాదు, ఎవరి సమాధిలో ఆయన దేహాన్ని ఉంచారో ఆ సమాధి యజమానికి కాదు, ఆయన సాక్షాత్తు మొట్టమొదటిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నది మగ్దలేని మరియకు. ఏ స్త్రీ ద్వారా ఈ లోకంలో పాపం ప్రవేశించిందో మరలా అదే స్త్రీ ద్వారా సువార్త పరిచర్య ఆరంభమైంది 2000 సంవత్సరాల క్రితం. నిజానికి మరియా అనే పేరు గల వాళ్ళు నూతన నిబంధనలో సుమారు 6 మంది ఉన్నారు. మొదటి మరియా యేసు తల్లి, రెండవ మరియా క్లోఫా భార్య, మూడవ మరియా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మగ్దలేని మరియా, నాలుగవ మరియా మార్తా సోదరి, లాజరు సోదరి, ఐదవ మరియా మార్కు తల్లి, ఇకపోతే ఆరో మరియా రోమాలో ఉన్న ఒక క్రైస్తవురాలు. అయితే మనం మాట్లాడుకుంటున్నది మాత్రం మగ్దలేని మరియ గురించి. ఆమెలో ఉన్న ఓ అద్భుతమైన గుణం ఏంటంటే, ఇంతకు మునుపు ఆమె 7 దెయ్యముల నుండి విడుదల పొందింది. బహుగా బాధపడుతూ ఉండేది. ఆమె జీవితంలో నెమ్మదే గాని సమాధానం గాని ఏ క్వశ్చన ఉండేది కాదు. ఆ రోజున పాత నిబంధనలో సౌలుకి దెయ్యం పట్టినప్పుడు అతడు దావీదుపై ఈటు విసిరాడు. శూన్యంలో చూస్తూ ఉండేవాడు. పూనుతూ విపరీతమైన రీతిలో ప్రవర్తిస్తూ ఉండేవాడు. బహుశా ఒక దెయ్యం పట్టినప్పుడే అతని చేష్టలు అలా ఉన్నప్పుడు 7 దెయ్యముల చేత ఎన్నో సంవత్సరాలుగా బహుగా బాధపడినటువంటి ఈ మగ్దలేని మరియ జీవితం అద్భుతమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందింది. కొంచెమేమీ కాదు, పరిపూర్ణమైన విడుదల పొందింది. అందుకే అప్పటి ప్రజలు యేసుక్రీస్తు గురించి ఈయన సమస్తమును బాగుగా చేయువాడు అని మాట్లాడుకుంటూ ఆయనను మహిమపరిచారు. చూడండి, బైబిల్లో అనేక మంది దెయ్యముల చేత, క్షుద్ర శక్తుల చేత బాధపడ్డ వాళ్ళు ఆశ్చర్యకరంగా విడుదల పొందుతూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో సుమారుగా 7 మార్లు ఈ దెయ్యం పట్టిన చేత బాధపడుతున్న వ్యక్తుల జీవితాల్ని విడిపిస్తూ వచ్చారు. ఒక వ్యక్తి సుమారు 2000 దెయ్యములు పట్టి కేకలు వేస్తూ సమాధుల్లో కేకలు వేస్తూ ఉండేవాడు. రెండో వ్యక్తి దెయ్యం పట్టినప్పుడల్లా నీళ్లలోనూ అగ్నిలోనూ పడి చావాలనేటువంటి తాత్పర్యంతో జీవిస్తూ ఉండేవాడు. ఇకపోతే మూడో వ్యక్తి 18 ఏళ్ళుగా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నా ఆమె నడు వంగిపోయింది. అపవాది ఆమెను బంధించింది. ఇకపోతే 4వ వ్యక్తి కనాను స్త్రీ యొక్క కుమార్తె. ఆమె దెయ్యం పట్టి బహుగా విలపిస్తూ ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ఒక దెయ్యం ఒక వ్యక్తిని పట్టి అతన్ని మూతనాన్ని కలిగించి, మరొక వ్యక్తి జీవితంలో దెయ్యం పట్టి అతనికి గుడ్డితనాన్ని కలిగించింది. ఇకపోతే అపోస్తుల కార్యాలలో కూడా ఆ పౌలు ఫిలిప్పి పట్టణ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పుతోను అనే దెయ్యం పట్టి బహుగా ఒక స్త్రీని వేధించినట్లుగాను, ఆమె ద్వారా సంపాదన కూడా యజమానులు సంపాదించినట్టుగాను రాయబడి ఉంది. ఈ విధంగా అనేక మంది దెయ్యముల చేత పీడించబడ్డ వాళ్ళు దేవుని వద్దకు వచ్చి అద్భుతమైన రీతిలో విడుదల పొందుతూ వచ్చారు. అయితే ఈ మగ్దలేని మరియ జీవితంలో మాత్రం ఆమె కేవలము విడుదల పొందడం మాత్రమే కాకుండా, విడుదల పొందిన అనంతరం గనులైన వారితో కలిసి ఆయన యేసుక్రీస్తుకి పరిచర్య చేసే విశ్వాసిగా మార్చబడింది. ఈ రోజు అనేక మంది మందిరానికి వచ్చిన వాళ్ళు విశ్వాసులుగా ఉండగలరు, కానీ పరిచారకులుగా ఉండలేకపోవడం చాలా శోచనీయమైన సంగతి. కేవలం విడుదల పొందడమే కాదు, ఆయనకి పరిచర్య చేసే విధంగా ఉందాం. బహుశా మగ్దలేని మరియ జీవితంలో మొట్టమొదటిగా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి కారణం ఆమెలో ఉన్నటువంటి పరిచర్య చేసే గుణమే అయి ఉండవచ్చు. ఆమేన్.